श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मद्गुरुदेవుల పాదారవిందములకు నమస్కరిస్తూ కలియుగాధీశుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు నమస్కారం చేస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తూ ఉన్నటువంటి ఆత్మీయులకు అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభ ఆకాంక్షలు ఆశీస్సులు అందిస్తూ ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితులు వాటికి సంబంధించినటువంటి రాశి యొక్క ఫలితాలు మీ అందరికీ కూడా అందించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని మరలా పునఃప్రారంభం చేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, అందులో ఉన్నటువంటి సాధక బాధకాలు ఎలా వర్తిస్తున్నాయి, వాటిల్లో చేయవలసినటువంటి కార్యములు పరిష్కారాలు ఎలా చెప్పబడుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా సులభతరంగా మీ అందరికీ అర్థమయ్యే విధంలో చెప్పాలి అనేటువంటి తాత్పర్యంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ ఛానల్ని ఆదరించి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చేసుకుని ప్రోత్సాహం ఇవ్వవలసిందిగాను, చెప్పినటువంటి పరిష్కారాలని జాగ్రత్తగా ఆచరించుకుని సుఖవంతమైనటువంటి యొక్క జీవనాన్ని పొందవలసిందిగాను అందరికీ మంగళాశాసనాలు అర్పిస్తూ ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దీంట్లో శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు మనం పొందడానికి ముందుగా ఆచరించవలసినటువంటి అనేక రకాల ధర్మాల్ని మనం ఆచరించాలి. ఏ రాశి వారికైనా ఏ గ్రహస్థితిలో ఉన్నవారికైనా సంప్రదాయాన్ని పాటించడం వలన అనేక రకాలైనటువంటి ఈతి బాధలు తొలగుతాయి. ఇది మన ధర్మం చెప్తున్న విషయం. అయితే ఉగాది పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేవడం, స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తుల దగ్గర శుభ్రం చేసి అనంతరం దీప ఆరాధన చేతనైనటువంటి విధానంలో అర్చనాధికాలు పూర్తి చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా భగవద్ ఆరాధన సమాయుక్త మనస్సు కలిగినటువంటి వాళ్ళై ఉగాది పచ్చడి అనేటువంటి ప్రసాదాన్ని అందరూ కూడా భుజించడం, శ్రీ విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకోవడం, దానితో పాటుగా ఉగాది పండుగ రోజు సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని చేసుకోవడం, వీటి వల్ల సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి కొన్ని చిక్కులు వాటంతట అవే తొలగిపోతాయి. మనం అందరం కూడా గ్రహస్థితులు, బాధలు, ఇబ్బందులు పడుతున్నాం, చాలా రకాలైనటువంటి కష్టాలు పడుతున్నాం. వీటన్నిటికీ కూడా పరిష్కారాలు దొరకడం లేదని పరిష్కారాలు వెతుకుతున్నాం తప్ప చేయవలసినటువంటి ధర్మాలు, ఆచరించవలసినటువంటి విధులు ఆచరించడం మానివేశాం. కనుక ప్రతివారు ముందుగా మనం చేయవలసినటువంటి విధులు ఏమిటి, ఆ రోజున మనం ఆచరించదగినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనే విషయాన్ని గ్రహించుకుని తప్పనిసరిగా ఆ విషయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారని ముందుగా ఆశిస్తూ మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలని తెలుసుకుందాం. మేషము అనేటువంటి రాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అట్లాగే భరణీ నక్షత్రంలో ఉన్న 1, 2, 3, 4 పాదములు, వాటితో పాటుగా కృత్తికా నక్షత్రంలో ఉండేటువంటి 1 పాదం, మొత్తం ఈ 9 పాదములు కలిసి మేషరాశిగా కీర్తించబడతాయి. ఈ మేషరాశిలో చు, చే, చో, లా అనేటువంటి 4 అక్షరములు కానీ, లీ, లు, లే, లో అనేటువంటి 4 అక్షరాలు కానీ,
ఆ అనేటువంటి అక్షరం కానీ మొత్తం 9 అక్షరాలు చూ చే చోల లీలు లేలో ఆ అనేటువంటి 9 అక్షరములతో వాటి గుణములతోటి కలిసినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆయా పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మేషరాశి ఫలితాలని చూసి అన్వయించుకోవాలి. అటువంటి యొక్క స్థితిలో మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాల్లో మొట్టమొదటగా మనం అందరం చూసుకునే విషయం ఏమిటంటే ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. అంటే వచ్చేటువంటి రాబడి కంటే కూడా ఖర్చు అధికంగా ఉండేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి కనిపిస్తుంది. అట్లాగే రెండవ విషయం ఏమిటంటే రాజపూజ్య అవమానములు. అంటే సామాజికంగా కానీ కుటుంబంలో కానీ వచ్చేటువంటి గౌరవం ఎంత, అవమానమైనటువంటి స్థితి ఎంత. దీనిలో ఈ మేషరాశి వారికి రాజపూజ్యం 5గాను అవమానం 7గాను ఉన్నది. అంటే 5% ప్రజలు గౌరవిస్తే 7% ప్రజలు విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఆదాయం తక్కువగా ఉన్నది, గౌరవ మర్యాదలు కూడా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఆదాయపరమైనటువంటి ఖర్చులు మొదలైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం, అట్లాగే ఇతరులతో కలయిక లేదా ఇతరులతో సంచరించేటువంటి సందర్భాల్లో జాగ్రత్త వహించడం అనేటువంటిది చేయడం ద్వారా ముందు సగభాగం కష్టాలు అనేటువంటివి తొలగుతాయి. కాబట్టి ప్రతి వాళ్ళు ఈ విషయాన్ని సూత్రప్రాయమైనటువంటి విషయంగా గ్రహించాలి. ఇక ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా గురుడు అంటే బృహస్పతి మే 15వ తేదీ నుండి తృతీయ స్థానమైనటువంటి మిథున రాశిలో, అట్లాగే శని అందరం కూడా ముందు లేవంగానే చూసుకునేటువంటిది శని. ఇదిగో ఈ శని సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలోనూ ఉండి లోహమూర్తులుగా వీళ్ళిద్దరూ ఉంటున్నారు. బృహస్పతి అట్లాగే శని ఇద్దరు కూడా లోహమూర్తులు అయి ఉండటం చేత సంవత్సరం అంతా కూడా వీళ్ళ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ధననాశం కలిగించేదిగానే ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి ధనం ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం అనేటువంటిది ఉన్నది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వాళ్లకు ఖర్చులు తప్పనిసరిగా అధికమవుతాయి. అంటే అర్థం ఏమిటి? ఖర్చులు అయిపోతాయి కనుక మీరందరూ కూడా ఏదో ఇబ్బందుల పాలైపోండి, నిరసించిపోండి అని చెప్పడం కాదు. జాతకములు ఇట్లాంటివి చూసుకునేది దేనికోసమంటే ఈ సంవత్సర ఫలితం ఇలా ఉంది కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోవడం కోసం మనం ఈ విషయాన్ని చెప్తుంటాం. అట్లాగే ఈ ధననాశం కలిగించేటువంటి ఒక స్థితి వీళ్ళిద్దరూ లోహమూర్తులుగా ఉండడం చేత మనకు కనిపిస్తోంది. అట్లాగే రాహువు కేతువు ఇద్దరు మే 18వ తేదీ నుండి సంవత్సరం మొత్తము కూడా ఏకాదశ స్థానంలోనూ పంచమ స్థానంలోనూ తామ్రమూర్తులుగా ఉంటున్నారు. తామ్రమూర్తులుగా ఉండడం చేత రాహుకేతువులు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే సామాన్య ఫలితాలని అందిస్తారు. అంటే ఒక చోటగా 10 రూపాయలు వస్తాయి అని ప్రయత్నం మొదలు పెడితే అందులో నుంచి ఏదో ఒక 2 రూపాయలు 3 రూపాయలు వచ్చి ఆ పని పూర్తవుతుంది. అంతే తప్ప విశేషమైనటువంటి యొక్క ఫలితాలు రావు అని చెప్పడం. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో చేసేటువంటి పనుల్లో పూర్తి స్థాయి ఫలితాలని ఆశించి భంగపడడం కంటే చేస్తున్నటువంటి పనిలో నష్టం లేకుండా ఉండడం కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే దాంట్లో వాళ్ళు సఫలీకృతులవుతారు అని తెలుసుకోవాలి. అట్లాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేసే విషయంలో చాలా చురుకుగానే ప్రవర్తిస్తారు. అట్లాగే చాలా ఉత్సాహంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ ఉత్సాహానికి తగినటువంటి ఫలితం రావటం లేదు అనేటువంటి ఒక నిరాశ మాత్రం వీళ్ళలో ఈ సంవత్సరం తప్పనిసరిగా అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. అయినా ప్రయత్నాన్ని మానాల్సినటువంటి అవసరం లేదు. తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉండండి. వచ్చేటువంటి ఆదాయం కంటే వస్తున్నటువంటి ఫలితం కంటే మానసికమైనటువంటి బలాన్ని చేకూర్చుకోవడం ఈ రాశి వాళ్లకు చాలా ఆవశ్యకము అని గ్రహించాలి. అట్లాగే
ఈ సంవత్సరంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం, దాంతోపాటుగా ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోవడం అనేది మేషరాశి వాళ్ళలో ప్రధానంగా ఆచరించవలసినటువంటి విషయం. దాంతోపాటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే ఇవాళ దాదాపుగా ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరూ శ్రమతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొద్దిగా పై అధికారుల నుండి లేదా పక్కన ఉన్నటువంటి సహచరుల నుండి కొద్దిగా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో. అంతేకాకుండా ఉద్యోగులకు కొంతమందికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉన్నతత్వం అంటే ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దానివల్ల కూడా కొంత అధికారుల నుండి ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాడు అంటే వ్యాపారస్తులు, ఆ వ్యాపారం ఈ వ్యాపారం అనేం లేదండి, వ్యాపారమే వృత్తిగా కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సర మధ్యకాలం నుండి అంటే సుమారుగా జూన్ ప్రాంతం నుండి డిసెంబర్ వరకు కూడా ఈ వ్యాపారాలలో కొంచెం వృద్ధి కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే జూన్ వరకు కొంచెం మందకొడిగా వ్యాపారాలు నడుస్తాయి. అక్కడ నుండి కొంచెం వ్యాపార వృద్ధి కలిగి వ్యాపారస్తులందరూ కూడా సుఖవంతమైనటువంటి యొక్క జీవనాన్ని పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉంటూ విద్యార్థులుగా ఉన్నవాళ్ళు అంటే చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు తప్పుతారు లేదా ఆటంకం ఏర్పడుతుంది విద్యకు అనేటువంటి దానికంటే కూడా ఆశించినటువంటి ఫలితాలను పొందలేరు. అంటే నేను ఫస్ట్ క్లాస్ వస్తుంది అని ప్రయత్నం చేస్తున్న విద్యార్థి ఆ ఫస్ట్ క్లాస్ మార్కులు అందుకుంటాడో లేదో అనేటువంటిది అనుమానమే కానీ తప్పి ఆటంకం ఏర్పడుతుందనేటువంటి భయం అయితే లేదు. కనుక విద్యార్థులందరూ కూడా ఆశించినటువంటి ఫలితాలు అంటే మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే వర్తించే విషయం. ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ శ్రమ ఎక్కువగా చేయాలి. అట్లాగే చదువుకున్నటువంటి విషయం ఎక్కువగా మర్చిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. కనుక పాటికి 10 సార్లు ఆ విషయాన్ని ధారణ చేయడం అనేటువంటిది ఈ విద్యార్థులు చేయవలసినటువంటి పని. అట్లాగే ఆశించినటువంటి ఫలితాన్ని పొందడం కోసం ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఈ విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరంలో మనకి కనిపిస్తుంది. అట్లాగే కుటుంబ జీవనాన్ని పొందేటువంటి వాళ్ళు, సాంసారిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారాల్లో ఉండే కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త కుటుంబ సంబంధమైనటువంటి సౌఖ్యం లభించేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఇక ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా వచ్చే నెలాఖరు వరకు కొంతమేర నిరాశగానే ఉంటుంది. అందరికీ కూడా నేను చేస్తున్న పనిలో ఉపయోగం లేకుండా పోతుంది, లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి భావనతోనే ఉండడం అనేది కనిపిస్తోంది ఏప్రిల్ నెలాఖరి వరకు. ఆ తర్వాత నుండి కొంచెం 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 క్రమంగా వృద్ధి అనేటువంటిది ఏ పనులలో ఉన్న వాళ్ళకి ఆ పనుల్లో కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే చిన్న చిన్న విషయాలకి కోపించుకోవడం, ఇదిగో ఈ విషయాన్ని కాస్త గ్రహించుకోవాలండి మేషరాశి వాళ్ళందరూ కూడా. చిన్న చిన్న విషయాలకే చిరాకు రావడం, అట్లాగే కోపం కలుగుతూ ఉండడం, చిన్న చిన్న విషయాలకే ఎదుటి వాళ్ళ మీద కేకలు వేస్తూ తగాద పెట్టుకునేటువంటి ఒక పరిస్థితి కలిగి ఉండడం, అట్లాగే ఏ పనికన్నా సరే ఆతృత ఉండడం, తొందరగా చేసేద్దాం, తొందరగా పూర్తి చేసేద్దాం, తొందరగా దీన్ని తీసుకుందాం అనేటువంటి ఒక ఆతృత ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళలో బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్లే చికాకు కలగడం, ఇతరులతో మాట పట్టింపులు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అవి కుటుంబ సభ్యులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఆప్తులు మిత్రులు మొదలైనటువంటి వాళ్ళైనా కావచ్చు. అట్లాగే వీటితో పాటు కొంచెం ఉద్రేకంగా ఉండడం అంటే కోపంగా ఉండడం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళలో ఈ సంవత్సరం కనిపించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కొంచెం ఎదుటి వాళ్ళు మనకెవరైనా హాని కలిగిస్తున్నారు లేదా ఇబ్బంది కలిగించారు అనే భావన మనలో కలగంగానే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెడదామని కానీ వాళ్ళ మీద పగ తీర్చుకుందామనేటువంటి భావన ఎక్కువగా కనిపిస్తుంది ఈ మేషరాశి వాళ్ళలో ఈ సంవత్సరం. అట్లాగే ఈ ఏప్రిల్ 28 తర్వాత నుండి కొంచెం ఆర్థికపరమైనటువంటి దృఢత్వం కలగడం ద్వారా ఈ రకమైనటువంటి లక్షణాలు అంటే
పగ తీర్చుకోవాలనే భావన కలిగి ఉండడం, చిన్న చిన్న విషయాలకే ఉద్రేక పడిపోతూ ఉండడం, కోపపడడం, ఇట్లాంటివన్నీ. ఎందుకు ఈ విషయాలన్నీ ఇంత స్పష్టంగా చెప్పబడుతున్నాయంటే, అట్లాంటి సందర్భం కలుగుతుంది అని అనిపించినప్పుడు జాగ్రత్త పడాలి. నా స్థితి ఇలా ఉంది కనుక నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఒక సహృద్భావనతో నడవడం కోసం మాత్రమే ఈ జ్యోతిష శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. కనుక ప్రతి వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించుకోండి. కోపం వస్తుంది అని అనుకున్నప్పుడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడము, లేకపోతే ఆ పనిని గురించి వదిలేసి పక్కన వేరే విషయాన్ని గురించి ఆలోచించుకోవడము, ఇట్లాంటి ఉపశమనాలు చేసుకోవడం ద్వారా ఇందులో చెప్పబడుతున్నటువంటి కష్ట సంబంధమైనటువంటి అనేక రకాల విషయాలు వర్తించకుండా ఉంటాయి. కాబట్టి ఆర్థిక వృద్ధి క్రమంగా పెరిగే కొద్దీ సహజంగానే మీలో ఉన్నటువంటి ఈ కోపభావం, ఉద్రేకపడడం, చికాకు పడడం, ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. కనుక ఎవరూ కూడా చింతపడాల్సిన పని లేదు. కానీ అలాంటి సందర్భం వచ్చినప్పుడు కొద్దిగా ఉద్రేకపడకుండా ఉంటే అన్ని రకాలుగాను కూడా బాగుంటుంది అనే విషయాన్ని గ్రహించండి. అట్లాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ప్రవర్తనల వల్ల కూడా కొంచెం చికాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి. కాబట్టి కుటుంబ సభ్యులతో వైరాన్ని పెంచుకోకుండా ఆయా సందర్భాల్లో సందర్భోచితంగా మాట్లాడడం వల్ల ఆ సమస్య నుండి వీళ్ళందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది. అట్లాగే ఈ శనేశ్వరుడు అంటే శని అనేటువంటిది ఈ సంవత్సరంలో కొంచెం ఈ మేషరాశి వాళ్ళందరికీ కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ శనేశ్వరుడు సంవత్సర ఆరంభంలో అంటే ఉగాది పండుగ నుండే పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆశాజనకమైనటువంటి అవకాశాలనే ఇచ్చేది కనిపిస్తోంది. కానీ అది మందకొడిగా సాగుతుంది. వస్తుంది, ఫలితం అయితే వస్తుంది, కానీ చాలా నిదానంగా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే ఆర్థికపరమైనటువంటి లాభాలతో సహా సానుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి, కానీ చాలా ఆలస్యంగా ఆ ఫలితాలు అందుతాయి. కాబట్టి నేను ఇవాళ ఈ పని చేసేసాను, దీని ఫలితం ఇవాళే రావాలి అనేటువంటి ఒక ఉద్రేకపూరితమైన వాతావరణం కలిగి ఉండకుండా నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇది ఫలిస్తుంది అనేటువంటి సానుకూలమైనటువంటి భావనతో ఉండడం వల్ల మేషరాశి వాళ్ళందరికీ కూడా ఫలితాలు మంచిగా ఉంటాయి. అట్లాగే వీళ్ళందరికీ కూడా కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి భావన, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఆలోచన కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంది మేషరాశి వాళ్ళందరికీ. ఈ మేషరాశి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక భావన వల్ల లేకపోతే ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాల ఎడల దృష్టి పెట్టడం వల్ల పైన మనం పేర్కొన్నటువంటి చికాకులు మొదలైనవన్నీ కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే వృత్తి సంబంధమైనటువంటి పనులు అంటే వృత్తులు, వ్యవసాయం చేయటం, లేకపోతే కుమ్మరి, కమ్మరి ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండడం, ఇట్లాంటి వృత్తి సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి రంగాలు, సొంతంగా వ్యాపార వృద్ధులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కొంచెం అభివృద్ధి పదంలోనే జీవనం అనేటువంటిది ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు స్థిరాస్తులు అనేటువంటివి కొంచెం వృద్ధి చేసుకోవడం కానీ లేదా వాహనాలని కొనుగోలు చేసుకోవడం కానీ ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఇంకొక తెలుసుకోదగినటువంటి విషయం ఏమిటంటే ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం వత్సర ఆరంభం నుండే మేషరాశి వాళ్ళందరికీ కూడా. కాబట్టి మేషరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది అనే విషయాన్ని గ్రహించుకొని దానివల్ల కొన్ని చికాకులు కలుగుతున్నాయి అనే విషయాన్ని గ్రహించండి. అంతేకాకుండా ప్రధానంగా చికాకులు దేనివల్ల వస్తాయంటే ఈ ఏలినాటి శని ప్రభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ముందుగా వచ్చేటువంటి లక్షణం ఏమిటంటే క్రమశిక్షణని తప్పడం. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మనం తెలియకుండానే వదిలేస్తాం. అందువల్ల ఏమవుతుందంటే క్రమం తప్పి కొన్ని పనులు చేస్తూ ఉంటాం, దానివల్ల చికాకులు కలుగుతూ ఉంటాయి. ఏలినాటి శని ప్రభావంలో మొట్టమొదటిగా కలిగేటువంటి లక్షణం ఇది. అంతేకాకుండా క్రమశిక్షణ లోపం వలననే ధన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, 10 రూపాయలు మనకు ఆదాయం ఉన్నది, కానీ క్రమం తప్పి ఆ ఖర్చులు అధికంగా పెట్టివేయడం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కాబట్టి ఏలినాటి శని ప్రభావంతో మొట్టమొదటగా కలిగేది ఏమిటంటే క్రమం తప్పడం. కాబట్టి ప్రతి వాళ్ళు ఇంతకు ముందున్నటువంటి పద్ధతుల్ని వదిలిపెట్టకుండా వీలైనంత ప్రయత్నం చేస్తూ ఉంటే సహజంగా వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు అనే విషయాన్ని గ్రహించండి. అట్లాగే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు అధికంగా చేసేటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి. అంటే ఇవాళ రూపాయి ఖర్చు పెట్టాల్సినటువంటి దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం తెలియకుండానే. అట్లా అధికమైనటువంటి ఖర్చులు కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ ఖర్చులపైన నియంత్రణ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ ఖర్చులలో ప్రధానంగా ఆరోగ్య సంబంధమైనటువంటి ఖర్చులు కొంచెం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం. కీళ్ళ నొప్పులు రావడం, అట్లాగే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, పొట్టకి సంబంధించినటువంటి కొన్ని రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం కానీ, లేకపోతే మానసికమైనటువంటి దౌర్బల్యం, అంటే దీన్నే మనోవేదన అని పిలుస్తారు. ఇదిగో ఇట్లాంటి మనోవేదన వలన శారీరకమైనటువంటి దృఢత్వం తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లా ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు కొన్ని రావడం, వాటి వలన ధన వ్యయం కావడం అనేటువంటిది జరుగుతుంది. కనుక వీలైనంత వరకు ఆరోగ్యం చెడకుండా చూసుకోవడానికి ఈ మేషరాశి వాళ్ళు ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇంకొకటి తెలుసుకోదగిన విషయం ఏంటంటే, కంటి చూపుకి సంబంధించినటువంటి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వాళ్ళకి. కాబట్టి కంటికి సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఖర్చులు కూడా అధికమవుతాయి. దాని వలన కుటుంబ సంబంధమైనటువంటి చికాకులు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఇట్లా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మిథున రాశిలో బృహస్పతి తిరుగుతూ ఉండడం చేత వచ్చేటువంటిది ఇంకొకటి ఏంటంటే, కొంచెం సోమరితనం కలిగేటువంటి అవకాశం ఉంది. సోమరితనం అంటే ప్రతి పనిని, ఇవాళ చేయవలసినటువంటి పనిని వాయిదా వేస్తూ ఉంటాం. రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఏమవుతుందిలే అనేటువంటి ఒక భావన. ఇదిగో ఇలాంటి భావనని పెంపొందింప చేసుకుంటే దాన్ని తగ్గించుకోకుండా పెంచుకునే అవకాశం ఉంది. అలా గనక పెంచుకుంటూ పోతే దాని వలన క్రమం తప్పి అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నది. కనుక ప్రతి వాళ్ళు కూడా ఏ రోజు పనిని ఆ రోజున, ఎప్పటి పనిని అప్పుడు క్రమంగా పూర్తి చేసుకోవడం వల్ల ఈ గ్రహ సంబంధమైనటువంటి కొన్ని రకాల ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ సోమరితనం వల్ల పనిచేసేటువంటి సందర్భాల్లో అనేక రకాల ఒత్తిడిలు పడేటువంటి అవకాశం కూడా ఉంది. దానివల్ల అనారోగ్య సంబంధమైనటువంటి చికాకులు కలిగేటువంటి స్థితి కూడా ఒకప్పుడు కనిపిస్తోంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించడం వల్ల మంచి మంచి ఫలితాలను పొందగలుగుతున్నారు. అట్లాగే ఇక ఈ రాశి వాళ్లకు కలిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటాయంటే, మొట్టమొదటగా తోబుట్టువులు, అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ముల నుంచి సహకారం అనేటువంటిది ఈ సంవత్సరంలో లభించే అవకాశం ఉంది. అంటే తోబుట్టువుల నుండి, అన్నదమ్ముల నుండి, మొదలైన వాళ్ళ నుండి సహకారాన్ని ఆశించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతున్నారు. బయట వాళ్ళ కంటే కూడా కుటుంబ సంబంధమైనటువంటి జ్ఞాతులతోనూ తోబుట్టువులతోనూ సంబంధాలు నెరిపితే దానివలన మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే వాళ్లతో సంబంధ బాంధవ్యాల్ని పెంపొందింప చేసుకోవడం వలన కుటుంబ సంబంధమైనటువంటి వృద్ధి కలుగుతుంది. దీంతోపాటు వ్యాపారంలో పురోగతిని సంపాదించడానికి ఈ బంధువులు, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు మొదలైనటువంటి వాళ్ళ సహకారం వల్ల కూడా వ్యాపారానికి మంచి సహకారం అనేటువంటిది లభించే అవకాశం ఉంది. అట్లాగే వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఎవరైనా సరే వివాహం చేసుకోవాలనేటువంటి తాత్పర్యం ఉన్నవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ మేషరాశి వాళ్ళందరికీ మే నెలాఖరులోగా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కనుక ఈ మే నెల లోపల వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కొనసాగింప చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటుగా ఆదాయంలో
వృద్ధి కనిపించాలన్నా, అట్లాగే సామాజికమైనటువంటి పలుకుబడిని కొంచెం పెంపొందింప చేసుకోవాలి అన్నా, మంచి మంచి ఫలితాలను మనం అనుభవించాలి అన్నా కొన్ని రకాలైనటువంటి శాంతి విధానాలు ఏవో ఆచరించుకోవడం వలన ఏదో కలుగుతుంది అనేటువంటి ఒక భ్రమని నుంచి బయటికి వచ్చి అందరూ కూడా మంచిగా చేయవలసినటువంటి ధర్మాలు ఏమున్నాయో వాటిని ఆచరించుకోండి. అనవసరమైనటువంటి అపోహలకు పోయి ఏదేదో చేసేస్తే ఎక్కడెక్కడో ఏదో మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళడం కంటే కూడా ప్రశాంత చిత్తులై చెప్పినటువంటి విషయాన్ని ఆచరిస్తూ దాంట్లో ఉన్నటువంటి వ్యవహారాల ద్వారా మనం ఎలాంటి స్థితిని పొందాలో దాన్ని పొందడానికి ప్రయత్నించుకోండి. అట్లాగే పరస్పరము బంధువులతోనూ మిత్రులతోనూ కలిసి నడవడం వల్ల విశ్వావసునామ సంవత్సరంలో మంచి ఫలితాలు కలుగుతాయి. బయట వాళ్లను ఎక్కువగా నమ్మి ప్రయత్నాలు చేయవద్దు. ఇది ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళు చేయవలసినటువంటి పనుల్లో ఆచరించదగినటువంటి విషయం. దాంతోపాటు సమాజంలో వ్యక్తిగతమైనటువంటి గౌరవాన్ని పెంపొందింపజేసుకోవడానికి, అలాగే వ్యక్తిగతంగా ఆర్థిక వృద్ధిని సాధించడానికి కూడా ఈ బంధుజనులతో సమాగమం అనేటువంటిదే మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. అట్లాగే పిల్లలందరికీ కూడా తండ్రితోటి సత్సంబంధాలు అనేటువంటివి నెలకొంటాయి ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా. అట్లాగే అక్టోబరు లేదా నవంబరు మాసం నుండి నెల నుండి ఇళ్లలో కొంచెం శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వివాహము మొదలైనటువంటి శుభకార్యాలు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అట్లాగే కొంచెం స్థలములు పొలములు మొదలైనటువంటి స్థిరాస్తులను కూర్చుకునేటువంటి అవకాశం కూడా ఈ మేషరాశి వాళ్లకు నవంబర్ తర్వాత నుంచి కనిపిస్తుంది. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఏకాదశ స్థానంలో రాహు సంచారం ఉంది అని చెప్పుకున్నాం కదా. అట్టా ఉండడం వల్ల శుభ సూచనలు, ఆకస్మికంగానే ధనలాభం కలుగుతుంది. అంటే క్రమంగా నిదానంగా ఉన్నటువంటి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒక మంచిగా ఒక ఆర్థిక వృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం వేచి చూస్తూ చికాకులు తగ్గించుకోవడం అనేటువంటిది ఈ రాశి వాళ్ళు చేయాలి. అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఉన్న ఇంకొక మంచి ఫలితం ఏమిటంటే, దీర్ఘకాలంగా అంటే ఎప్పటి నుంచో మనల్ని వేధిస్తూ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు మీరు ప్రణాళికాబద్ధంగా నడవడం వల్ల ముందుకు సాగి దాంట్లో కొంచెం సానుకూలమైనటువంటి దృక్పథం కలిగే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే ఆర్థిక పరిస్థితి సంవత్సరం చివరికి వచ్చేసరికి కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. స్నేహితులలో చక్కనైనటువంటి వాతావరణాన్ని పెంపొందింపజేసుకునే అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ మేషరాశి వాళ్ళు ఈ సానుకూలమైనటువంటి ఫలితాలను పొందేందుకు కావలసినటువంటి మార్గాన్ని ఎంచుకుని దానిలో ప్రయాణం చేయడమే మీరందరూ కూడా చేయవలసినటువంటి ప్రధానమైన పని. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎక్కడ ఎటువంటి సందర్భంలోనూ చికాకు పడకుండా ఉండడం, ఉద్రేక పడకుండా ఉండటం, సానుకూలమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండడం ద్వారా మంచి ప్రయోజనాన్ని ఈ సంవత్సరంలో పొందగలుగుతున్నారు. తద్వారా మంచి ఫలితాలని అందుకుని జీవనంలో సుఖవంతమైనటువంటి ఒక ప్రయాణాన్ని అందరూ చేయాలి అనేటువంటి ఒక తాత్పర్యాన్ని కలిగి ఉండండి. వీళ్ళతో పాటుగా మనం ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో చేయవలసినటువంటి ఒక పని, ఆచరించవలసినటువంటి విధులుగా చెప్పబడుతున్నవి ఏమిటి అంటే, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ జాతి కెంపు ఇది రత్నం. ఈ కెంపు అనేటువంటి రత్నాన్ని ఉంగరం వేలికి బంగారంలో తయారు చేయించుకొని పెట్టుకోవడం ఒక పని. దానివల్ల కొంచెం చికాకు తగ్గేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ప్రతి ఆదివారం రోజున లేదా నెలలో ఏదో ఒక ఆదివారం రోజున ఒక్కసారైనా సరే 1 కిలోంపావు గోధుమలు తీసుకుని ఆ గోధుమలు దానం చేయడం ద్వారా కొంత చికాకులు తగ్గేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా వీళ్ళు 3, 4, 5, 9 3, 4, 5, 9 అనేటువంటి సంఖ్యలు ఇవి వాళ్లకు అదృష్ట సంఖ్యలుగా ఉన్నాయి. కనుక ఆ అదృష్ట సంఖ్యా దినాలలో కానీ అదృష్ట సంఖ్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ప్రవర్తిల్లితే
కొంచెం చికాకు లేకుండా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే బుధవారము, శుక్రవారము, శనివారాలు వీళ్లకు కొంచెం ఏ పని చేసినా సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న వారాలు. ఈ రాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావాన్ని కలిగి ఉన్నారు కనుక శనీశ్వర స్వామికి 19,000 శని మంత్రాన్ని జపం చేయించుకోవడం, శనికి తైలాభిషేకం చేయించడం, అట్లాగే తిలలు, నల నువ్వులు దానం చేయడం, ఇట్లాగే కేతువుకు సంబంధించి కొంచెం గ్రహస్థితి అనుకూలంగా ఉండడం కోసం మంగళవారం నాడు ఉలవలు దానం చేయడం, అట్లాగే బృహస్పతికి, ఈశ్వరుడికి అంటే రుద్రుడికి కూడా అభిషేకం చేయడం, రుద్రాభిషేకం చేయడం ద్వారా ఇవన్నీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. వీటితో పాటు ప్రతి వాళ్ళు ఇళ్లలో ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలను పఠించడం వలన ఈ సంబంధమైనటువంటి గ్రహస్థితులకు సంబంధించినటువంటి అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మేషరాశి వాళ్ళు ప్రధానంగా ఆంజనేయ స్వామి స్తోత్రం చేయడం, ఆంజనేయ స్వామి యొక్క ఆకుపూజ చేయించుకోవడం, అట్లాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, లక్ష్మీనారాయణ స్వామికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు చేయించుకోవడం, ఇట్లాంటి వాటి వల్ల ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. కనుక ప్రతి వాళ్ళు తప్పనిసరిగా వీటిలో మీకు చేతనైనది, అంటే ఇవన్నీ చేయమని కాదండి, ఉపాయాలు కొన్ని ఉన్నాయి. ఆ ఉన్నటువంటి ఉపాయాలలో మీకు అనుకూలంగా ఏది చేయదగినది ఉన్నదో, ఏది చేయగలిగినది ఉన్నదో అది ఆచరించుకొని ఆ కష్టం నుండి బయటపడాలి అనే విషయాన్ని గుర్తించండి. దానికోసమే శనిగ్రహ మంత్రజపం చేసుకోవడం కానీ, కేతుమంత్ర గ్రహ జపం చేసుకోవడం కానీ, దానాలు ఇవ్వడం కానీ, రుద్రాభిషేకం చేయడం కానీ, ఇట్లా ఎన్ని రకాల విషయాలు చెప్పింది ఎందుకు అంటే అన్నీ చేయమని కాదు, ఏదో ఒక రకమైనటువంటి దానిని ఆచరించుకోవడం ద్వారా ఆ ఫలితాన్ని మీరందరూ పొందుతారు. కనుక ప్రధానంగా ఈ ఏ గ్రహానికి సంబంధించినవి ఆ గ్రహానికి దానాలు చేయడం, జపాలు చేయడం ఇవన్నీ చేయలేకపోతే తప్పనిసరిగా ఇంట్లో ఆంజనేయ స్వామి యొక్క మంత్రాలు జపించుకోవడం, ఆంజనేయ స్తుతి చేసుకోవడం, ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఆకు పూజలు మొదలైనవి సింధూరంతో పూజ చేయించుకోవడం, అట్లాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి, లక్ష్మీనారాయణ స్వామికి సంబంధించినటువంటి అర్చనాదుల్లో పాల్గొనడం, ఇట్లాంటివి చేయడం ద్వారా ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఈ సంవత్సరంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యొక్క జపం చేసుకోవడం వలన అందరూ సుఖంగా ఉంటారు. కనుక మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి విషయాలు తెలుసుకుని కంగారు పడకుండా జాగ్రత్తగా ఆయా ఉపాయాలను అనుసరించడం ద్వారా మంచి ఫలితాలని పొంది సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మంగళాశాసనం ఈ మేషరాశి వాళ్ళందరికీ కలుగుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.